ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. డిసెంబర్ 1993 కోల్కతా నగరం. దట్టమైన పొగమంచు కమ్మిన బాగా చలిగా ఉన్న రాత్రి. డిటెక్టివ్ రమణ్, అతని అసిస్టెంట్ సుజాయ్ తమ ఆఫీసులో కూర్చుని వేడివేడి టీ తాగుతున్నారు. అకస్మాత్తుగా టెలిఫోన్ మోగింది. అవతలి వైపు నుండి వినిపించిన ఒక కంగారు గొంతుక వాళ్లని ఒక భయంకరమైన కుట్రల వలయంలోకి లాగబోతోంది. ఆ ఒక్క ఫోన్ కాల్ థియేటర్ ప్రపంచంలోని ఎన్నో చీకటి రహస్యాలను బయటపెట్టింది. ఈరోజు మనం ఆ ఉత్కంఠభరితమైన కేసునే విశ్లేషించబోతున్నాం. పదండి, ఆ రాత్రి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నువ్వు నా మీద సాక్ష్యం చెబితే నీ రహస్యాలన్నీ బయటపడతాను. మృతురాలి డ్రెస్సింగ్ రూంలో దొరికిన ఈ ఒక్క చిన్న బెదిరింపు లేఖ ఇదొక మామూలు ప్రమాదమనుకున్న కేసును పూర్తిగా మార్చేసింది. ఇది చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరికో ఆమె గతం తెలుసు, ఎవరినో ఆమె గట్టిగా భయపెడుతోంది, లేదా ఎవరి చేతిలోనో తీవ్రమైన బెదిరింపులకు గురవుతోంది. ఒక ప్రాణం గాలిలో కలిసిపోవడానికి ముందు జరిగిన ఒక పెద్ద సైకలాజికల్ వార్కి ఈ లేఖే అతిపెద్ద సాక్ష్యం. అసలు ఆమె ఎవరి గుట్టు రట్టు చెయ్యాలనుకుంది? ఇదంతా మొదలైంది కోల్కతాలోని చాలా ఫేమస్ అయిన ఛాయా థియేటర్లో. డిసెంబర్ 1993లో ఒక రాత్రి కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య నాటకం నడుస్తోంది. పాపులర్ థియేటర్ స్టార్ మాళవిక రాయ్ స్టేజ్ మీద తన అద్భుతమైన నటనతో అందరినీ కట్టిపడేస్తోంది. కరెక్టుగా ఒక సీన్లో ఆమె సహనటుడు ఒక నకిలీ రివాల్వర్తో ఆమెపై కాల్పులు జరపాలి. అతను ట్రిగర్ నొక్కాడు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆ తుపాకీ నుండి నిజమైన బుల్లెట్ దూసుకొచ్చింది. వందలాది మంది ప్రేక్షకులు లైవ్లో చూస్తుండగానే మాళవిక గుండెలో బుల్లెట్ దిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇక్కడే మన మెదడును తొలిచేసే ఒక అతిపెద్ద ప్రశ్న తలెత్తుతుంది. లైవ్ షోలో అది ఒక నకిలీ తుపాకీలో నిజమైన బుల్లెట్ ఎలా వచ్చింది? రోజు నాటకంలో వాడే ఆ ప్రాప్ గన్ స్థానంలో ఒక రియల్ గన్ని ఎవరు మార్చారు? దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఈ హత్య ఏదో ఆవేశంలో జరిగింది కాదు. చాలా పకడ్బందీగా ముందుగానే స్కెచ్ వేసుకున్న ఒక పర్ఫెక్ట్ మర్డర్ ప్లాన్ ఇది. థియేటర్ సిబ్బందికి ఏమాత్రం అనుమానం రాకుండా ఆ తుపాకీని మార్చడం అంత ఆషామాషీ విషయం కాదుగదా. క్లూస్ అండ్ మెయిన్ సస్పెక్ట్స్, విచారణలో దొరికిన ఆధారాలు, ప్రధాన అనుమానితుల సంగతేంటో చూద్దాం. మన ముందు ఇద్దరు ప్రధాన అనుమానితులున్నారు. మొదటి వ్యక్తి విక్రమ్ దత్. ఇతను మాళవికతో పాడు నటించిన కో యాక్టర్, పైగా ఆమె మాజీ ప్రియుడు. మాళవిక తనను కాదన్న కోపంతో కక్షకట్టి చంపాడేమో అన్నది పోలీసుల మొదటి అనుమానం. కాని విచారణలో అతని కళ్లలో భయం, అమాయకత్వం స్పష్టంగా కనిపించాయి. ఇక రెండో వ్యక్తి రంజిత్ బోస్. ఇతను ఛాయా థియేటర్ ఓనర్. అసలు ట్విస్టేటంటే ఆ థియేటర్ పీక లోతు అప్పుల్లో ఉంది. మాళవిక చనిపోతే రంజిత్కు భారీ స్థాయిలో ఇన్షూరెన్స్ డబ్బులు వస్తాయి. ఈ ఇద్దర్లో ఎవరికి హత్య చేయాల్సిన బలమైన మోటివుందో మనకిట్టే అర్థమైపోతోంది కదా. ఇప్పుడు బ్యాక్ స్టేజ్లో దొరికిన ఆధారాలతో మనమొక క్రైమ్ బోర్డ్ సెట్ చేద్దాం. అక్కడి క్లూస్ చూస్తే మనకే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఎం అనే అక్షరమున్న ఒక పసుపు రంగు కవరు, అలాగే మాళవిక రాసుకున్న ఒక సీక్రెట్ బ్లాక్ డైరీ దొరికాయి. అన్నిటికంటే షాకింగ్ విషయమేంటంటే అక్కడ గన్ ఆయిల్, ఒక ఖాళీ గ్లౌజ్ ప్యాకెట్ లభించాయి. ఒకసారి ఆలోచించండి, థియేటర్ మేకప్ వస్తువుల్లో గన్నాయిల్ ఎందుకుంటుంది? ఎవరి వేలిముద్రలు పడకుండా గ్లౌజులు వేసుకొని నకిలీ తుపాకీలా కనిపించేలా ఆ రియల్ గన్ని ఎవరో ఆయిల్ పెట్టి తళతళలాడేలా శుభ్రం చేశారని ఇది బలంగా రుజువు చేస్తోంది. ఇది పక్కా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ పనే. ద టెరిఫైయింగ్ ట్రూత్ ఆఫ్ 1981. ఆ పాత చీకటి నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 12. అవును, అక్షరాలా 12 మాళవిక ఒక భయంకరమైన నిజాన్ని 12ఏళ్లపాటు తన మనసులోనే ఒక బండరాయిలా దాచుకుంది. ఆ నల్ల డైరీలో రాసున్నదాని ప్రకారం 1981లో జరిగిన ఒక ఘోరమైన తప్పును ఆమె ప్రపంచానికి చెప్పాలని డిసైడైంది. అసలా 12ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఆరా తీయడానికి రమణ్, సుజాయ్ ఇద్దరూ వెంటనే ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కేశారు. అక్కడ మాళవిక పాత స్నేహితురాలు అనన్యా ముఖర్జీని కలిశారు. 1981లో డార్జిలింగ్లో అస్సలేం జరిగిందో ఈ టైమ్ లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. మొదటి వారం అక్కడ థియేటర్ క్యాంప్ చాలా ఉత్సాహంగా మొదలైంది. రెండవ వారం అశోక్ మెహ్రా అనే ఒక సీనియర్ నటుడు మాళవికపై అసభ్యంగా ప్రవర్తించి దాడికి ప్రయత్నించాడు. ఆ తర్వాత మూడవ వారం సడన్గా అశోక్ మెహ్రా కారు బ్రేక్లు ఫెయిలై అతను ఒక అనుమానాస్పద ప్రమాదంలో చనిపోయాడు. కాని డిటెక్టివ్లు లోతుగా విచారిస్తే తెలిసిన నిజమేమిటంటే అదస్సల యాక్సిడెంటే కాదు, కారు టైర్ల కింద కావాలని ఆయిల్ పోసి చాలా తెలివిగా ప్రమాదాన్ని సృష్టించారు.
ఆ అనన్య చెప్పిన మాటలు వింటే అసలు ట్విస్టేంటో అర్థమవుతుంది. నీకు జరిగిన అవమానం నాకు జరిగినట్టే అని అప్పట్లో రంజిత్ మాళవికతో అన్నాడు. ఆ మాట అన్న కొద్ది రోజులకే అశోక్ దారుణంగా చంపబడ్డాడు. అంటే దానర్థమేంటి? 1981లో అశోకుని ప్లాన్ చేసి చంపింది ఈ రంజిత్ బోసే. 12 ఏళ్ల తర్వాత మాళవిక ఆ నిజాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకుంది. అందుకే తన బండారం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో రంజిత్ ఏకంగా ఆ లైవ్ షోలోనే మాళవికను లేపేశాడు. తన స్వార్థం కోసం ఏకంగా 2 ప్రాణాల్ని బలి తీసుకున్నాడు. నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న కొద్దీ వీళ్ళెంతలా బరితెగించారో చూడండి. మాళవిక హత్య జరిగిన కేవలం 2 రోజులకే రంజిత్ ఏమాత్రం జాలీ భయం లేకుండా తన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ కేసును ఛేదిస్తున్న డిటెక్టివ్ రమణ్ని అంతం చేయడానికి కోల్కతా వీధుల్లో తుపాకీతో అటాక్ జరిగింది. అంతటితో ఆగారా? లేదు. ఢిల్లీ నుండి డిటెక్టివ్లు రైలులో తిరిగి వస్తుండగా క్లోరోథైరిన్ అనే డేంజరస్ పాయిజన్ గ్యాస్తో వాళ్ల క్యారేజ్పై దాడి చేశారు. ఈ కేసును ఎప్పటికీ క్లోజ్ చేసేయాలని ఆ కుట్రదారులు ఎంత దాకా వెళ్లారో చూస్తేనే వణుకు పుడుతుంది కదా. కరప్ట్ పోలీస్ అండ్ కాన్స్పిరసీ. కుట్ర, పోలీసుల అవినీతి. రంజిత్ నన్ను చంపాలనుకుంటే ఈ రికార్డింగ్ వాడి బండారం బయటపెట్టి వాడికి శవపేటికలా మారుతుంది. మాళవికకి తన ప్రాణాలకు ముప్పుందని ముందే తెలుసు. అందుకే ఆమె థియేటర్లో పనిచేసే ఒక ఎంప్లాయీకి ఒక సీక్రెట్ ఆడియో టేప్ ఇచ్చింది. ఆ టేప్లో ఏముందో వింటే డిటెక్టివ్లకు మైండ్ బ్లాంక్ అయింది. 1981 నాటి ఆ అశోక్ మర్డర్ని కప్పిపుచ్చడానికి సాక్షాత్తు పోలీసధికారైన ఇన్స్పెక్టర్ ఘోషల్ రంజిత్ దగ్గర లంచం తీసుకుంటున్న మాటలు ఆ టేప్లో క్లియర్గా రికార్డయి ఉన్నాయి. ఇక్కడే కేస్ మొత్తం ఒకేసారి తలకిందులైంది. అసలు ఈ కుట్ర వెనుకున్న నెట్వర్క్ ఎవరెవరు అనేదొకసారి చూద్దాం. దీనికంతటికీ మాస్టర్ మైండ్ రంజిత్ బోస్. వాడి తప్పులను డబ్బుతో కప్పుపుచ్చిన అవినీతి పోలీస్ అధికారి ఇన్స్పెక్టర్ ఘోషాల్. ఇక మూడో వ్యక్తి, ముందే మనం చెప్పుకున్న పాత ఫోటోలో ఉన్న ఆ అపరిచితుడు విక్రమ్ డే. ఇతను మాళవిక మాజీ కాబోయే భర్త. ఇతను కూడా ఈ నేరంలో ఒక పాటయ్యాడు. ఇదంతా బయటపడగానే పక్కా ఆధారాలతో రమణ్ పై అధికారులకు రిపోర్ట్ చేసి ఆ ఇన్స్పెక్టర్ ఘోషాల్ని వెంటనే సస్పెండ్ చేయించాడు. వ్యవస్థను ప్రక్షాళన చేయడం ఇక్కడ్నుండే స్టార్ట్ అయింది. ది ఫైనల్ ట్రాప్ అండ్ ఎక్స్పోజ్. డిటెక్టివ్ రమణ్ పన్నిన ఆఖరి వల. వాళ్లను పట్టుకోవడానికి రమణ్ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ చూస్తే నిజంగా గూస్బంప్స్ వస్తాయి. ముందుగా పోలీసులకు మరో కొత్త టేప్ దొరికిందంటూ న్యూస్ పేపర్స్లో ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేశాడు. ఆ వార్త చూసి భయంతో వణికిపోయిన రంజిత్ పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి అదంతా అబద్ధం అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత రమణ్ని చంపడానికి ఫేక్ సిఐడి ఆఫీసర్ల రూపంలో వచ్చిన హంతకుల ముఠాకి కావాలని చిక్కిపోయాడు. వాళ్లు ఆయన్ని ఒక పాడుబడ్డ గోడౌన్కి తీసుకెళ్లారు. కాని అప్పటికే సుజాయ్ వాళ్ల లొకేషన్ ట్రాక్ చేసి సరైన సమయానికి అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు. హంతకుల చేతుల్లోని తుపాకులమీద కాల్పులు జరిపి వాళ్లందర్నీ ప్రాణాలతో పట్టుకున్నాడు. ఏమాత్రం రక్తపాతం లేకుండా రమణ్ చేసిన ఈ ఆపరేషన్ నిజంగా బ్రిలియంట్ కదూ. చివరికి కోర్టులో ఆధారాలన్నీ నిరూపితం కావడంతో ఆ కుట్రదారులందరికీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది. అంతా ముగిశాక డిటెక్టివ్ రమణన్న ఈ మాటలొక్కసారి వినండి. మరణం, అబద్ధాలు, కుట్రలు ఎప్పుడూ సెలవు తీసుకోవు. అలాంటప్పుడు మనమెలా తీసుకుంటాం? ఎంతటి పవర్ఫుల్ కోట్ కదా. నేరస్తుడు ఎంత పెద్దోడైనా, కుట్ర ఎంత లోతైనదైనా సత్యం ఎప్పటికైనా గెలిచి తీరుతుందని ఈ కేసు మనకు నిరూపించింది. ఇలాంటి చీకటి రహస్యాలు మనకు తెలియకుండా ఇంకా ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో ఎవరికి తెలుసు? ఆలోచించండి.